అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు ఒక స్త్రీ వల్ల ప్రమాదం ముంచుకొస్తుంది కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలి. మరియు వాహనాలు నడిపేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరి వల్ల కూడా ఈరోజు మీకు ఎటువంటి హాని దరిచేరకుండా ఉండాలంటే మాత్రం ఈరోజు మీరు ఏడుముఖి రుద్రాక్షలను అయితే మెల్లో ధరించాల్సి ఉంటుంది. అనవసరపు వాదనలకు దూరంగా ఉండండి. చర్చను కొనసాగించేటప్పుడు మీరు తొందరపాటు వల్ల ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ఎవరికి కూడా ఉచితంగా సూచనలు సలహాలు మాత్రం ఇవ్వకండి. అనవసరమైనటువంటి వివాదాలలో తలదూర్చకుండా ఉండాలి. ఈరోజు ఈ రాశి వారికి శత్రువుల నుంచి హాని కలిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఎటువంటి వారి కారణంగా ఎటువంటి హాని కలగకుండా ఉండాలంటే మాత్రము ఈరోజు ఈ రాశి వారు మాత్రం చూసినట్లయితే కనుక మరి శత్రువులను నివారణకు ఒక దోష నివారణ పరిహారం అయితే చేయవలసి ఉంటుంది. దాని కొరకు మరి ఈరోజు గుప్పెడు నల్ల మిరియాలను అయితే తీసుకోవాలి. నల్ల మిరియాలను గుప్పెడు తీసుకొని ఆ గుప్పెడు నల్ల మిరియాలను ఎడమ చేతితోటి మరి పట్టుకొని ఎడమ చేతి గుప్పెట్లో పట్టుకొని మరి మీ మీద పైనుండి కిందకు 7 సార్లు దిగజోర్చాలి. ఆ తర్వాత ఆ నల్ల మిరియాలను ఒక నలుపు రంగు వస్త్రంలో ఉంచేసి మూటగా కట్టేయాలి. కట్టేసిన తర్వాత ఆ మూటను ఏదైనా సరే నిప్పుల్లో పడేసి కాల్చాలి. కాల్చిన తర్వాత ఆ బూడిదను మరి ప్రవహించేటటువంటి నీటిలో పడవేయాలి. ఈ విధంగా చేయట కారణంగా ప్రవహింపచేయాలి. ఈ విధంగా చేయట కారణంగా అయితే మీకు శత్రువుల వల్ల ఎటువంటి హాని అనేది కలగకుండా ఉంటుంది. మరి ఎటువంటి నెగటివ్ ఎనర్జీ అనేది దరిచేరకుండా ఉంటుంది. అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చకుండా ఉండాలి. మరియు శత్రువుల నుంచి ఎటువంటి హాని కలగకుండా ఉండటం కొరకు ఈ యొక్క పరిహారం చాలా బాగా ఉపయోగపరుస్తుంది ఈ రోజు రాశి వారికి. మరియు ఈరోజు ఎవరైనా సరే శత్రువులు మీకు మరి చెడు ప్రయోగాలు లాంటివి చేసినా కూడా వారి వల్ల కూడా ఎటువంటి హాని అనేది కలగకుండా ఉంటుంది. తిరిగి వారికే వెళ్లి చేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు ఎక్కువగా చూసినట్లయితే గనక మీకు ఈరోజు ఎవరి కుటుంబ సమస్యల విషయాల్లో అయినా సరే తలదూర్చకుండా ఉండాల్సి ఉంటుంది. లేకపోతే మాత్రము సమస్యలు అనేవి పెరిగిపోతాయి. జాగ్రత్తగా వ్యవహరించాలి. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండాలి. తగిన సంభాషణనైతే కొనసాగించాల్సి ఉంటుంది. అనవసరమైన విషయాలకు దూరంగా ఉంచాలి. మీ పని శైలి యొక్క వైవిధ్యం కొన్ని అనుబంధాన్ని నిర్వహిస్తుంది. త్వరలో రంగంలో పెద్ద అవకాశం అనేది మీకు రాబోతూ ఉన్నది. మీ ప్రవర్తన వల్ల ఇతరులను మెప్పించే సామర్థ్యాన్ని అయితే మీరు కలిగి ఉంటారు. ఈరోజు రాశి వల్ల మాత్రం ఎక్కువగా మరి కొందరు వ్యక్తులు కూడా మీకు ఈరోజు మీ యొక్క ఉన్నతిని చూసి మరి తట్టుకోలేకపోతున్నారు. మీరు సామర్థ్యం మీలో పెరిగిపోతుంది. కుటుంబం స్నేహితులతోటి మంచి సమయం గడపగలుగుతారు. సహోద్యోగుల సహకారంతో ప్రాజెక్టుల్లో పనిచేసే అవకాశం మీకు లభిస్తుంది. ఈరోజు మీరు నిర్లక్ష్యాన్ని తొలగించడానికి ప్రయత్నించండి. పనికి ఆటంకాలు కలుగుతూ ఉంటే వాటిని తొలగించుకోవడం అనేది మరి వాటిని తొలగించుకోవడం కొరకు సమయాన్ని మీరు మాత్రం ఈరోజు వెచ్చించడం అనేది జరుగుతుంది. సంబంధాలలో దృష్టిని కొనసాగిస్తారు. ప్రేమ విశ్వాసాన్ని అయితే గెలుస్తుంది. ఈరోజు విశ్వాసం అనేది మీలో రావడం జరుగుతుంది. ప్రియమైన వారితో కలిసి ఉంటారు. సంబంధాల్లో ఉత్సాహం పెరిగిపోతుంది. కుటుంబ సభ్యుల నుండి అభిమానాన్ని పెంచుకుంటారు. ప్రేమలో సహనం చాలా అవసరం అవుతుంది. నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. ప్రేమ పెళ్లిగా మారే అవకాశం కూడా కనిపిస్తున్నది. ఈరోజు ఎవరైతే ప్రేమికులు ఉన్నారో వారికి శుభదినముగా ఉన్నది. ప్రేమ వివాహం సఫలీకృతం అవుతుంది. ఆటంకాలు తొలగించబడతాయి. వివాహం కాని వారికి సంబంధాలు వస్తూ ఉంటాయి. రావడం అనేది ప్రారంభమవుతుంది. కృషి యొక్క ఫలితాలను మీరు సాధించగలుగుతారు. అహం యొక్క భావన పెరగడానికి అనుమతించకండి. మరియు ఈరోజు రాశివారు మాత్రం ఎక్కువగా శ్రమించి మెరుగైనటువంటి ఫలితాలను అయితే పొందడం అనేది సాధ్యమవుతుంది. అనవసరమైనటువంటి వాదాలకు చర్చలకు దూరంగా ఉండాల్సినటువంటి అవసరం చాలా ఉన్నది. మరియు ఈరోజు ఈ రాశిలో మరి చూసినట్లయితే గనక ఎక్కువగా సమస్యల్లో ఉన్నటువంటి వారు మరి ఆ సమస్యల నుండి బయటపడట కొరకు చక్కని మరి తెలివితేటలను కూడా ప్రదర్శించటం అనేది జరుగుతుంది. మరియు విజయం ఖచ్చితంగా సాధిస్తారు. డబ్బు మాత్రం ఈరోజు ఎవరితోనూ డబ్బు అప్పుగా తీసుకోకండి. ఎవరికి డబ్బు అప్పుగా ఇవ్వకండి. ఈరోజు మీ రాశి వరకు మీ కుటుంబ సభ్యుల్లో ఒకరి కోరిక నెరవేర్చడంలో బిజీగా ఉండడం కూడా జరుగుతుంది. మరియు ఈరోజు చూసినట్లయితే గనక ఎవరైతే అనవసరమైన
రకమైనటువంటి చర్చల్లో ఉంటారో వారు మాత్రం ఈ రోజు దూరంగా ఉండడం అనేది చెప్పదగినటువంటి సూచన. ఏదైనా సరే పని చేస్తే ఖచ్చితంగా అందులో మీరు విజయం ఖచ్చితంగా సాధిస్తారు. ఈ రోజు రుణం బ్యాంకు నుండి రుణాలు తీసుకోవాలని ఆలోచిస్తూ ఉంటే తీసుకోవడానికి సులభంగా పొందడానికి ఇది మంచి రోజుగా ఉంది. ఇంతకు ముందు ఎక్కడైనా పెట్టుబడి పెడితే కూడా డబ్బు మీకు తిరిగి చేతికి అందుతుంది. ఈ రోజు కుటుంబ సభ్యులు ఒకరినొకరు నెరవేర్చడంలో బిజీగా ఉంటారు. ఈ రోజు రాశివారు పరిహారంలో సూర్యనారాయణకి అర్ఘ్యం సమర్పించాల్సి ఉంటుంది. ఇలా చేయటం వల్ల చాలా శుభప్రదంగా ఉంటుంది. అదృష్టం ఈ రోజు 79% వరకు అయితే ఈ రోజు ఈ రాశి వారికి అదృష్టం కలిసి వచ్చే విధంగా ఉన్నది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.